పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినం మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. అల్పుడును నిష్ప్రయోజకుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మాతో మాట్లాడి మీ మహిమకు సిద్ధపరచమని సకల ఆటంకాలన్నీ స్నానంలో కొట్టువేస్తూ మీ సన్నిధిని, మీ యొక్క ఉన్నతమైన ఉపదేశం మాకు అందరికీ బోధించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా ఎక్కడున్నాడండి? దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నారు అని చెప్పేసి రాసిపెట్టారు. ఇప్పుడు దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నారు. వచ్చి ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నారు కాబట్టి మనం ఆ పరిశుద్ధ ఆలయానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి, ఎలా సిద్ధపడాలి, ఎందుకు ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నారు, ఏమి ఆయన మన జీవితాల్లో చేయాలని ఆశపడుతున్నారు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన పరిశుద్ధాలయంలో ఉండి ఏం చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అని చెప్పేసి రాశారు. ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నప్పుడు మనం ఆయన పరిశుద్ధ ఆలయానికి వచ్చేటువంటి మనం కూడా పరిశుద్ధంగా రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎలా రావాలని కోరుకుంటున్నాడండి? పరిశుద్ధంగా రావాలని ఆయన కోరుకుంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుని మందిరానికి ఎవరైనా వెళ్ళాలంటే ఏమండి, మందిరం ఇలాగా 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం అని ఉంటాయి. అదే మందిరం పాత నిబంధన గ్రంథంలో. ఆ యొక్క ఆవరణంలోకి అందరు ప్రజలు రావచ్చు, ప్రజలందరూ కూడా రావచ్చు, ఆవరణం దగ్గరే ఉండాలి. పరిశుద్ధ స్థలం లోపలికి యాజకుడు ఒక్కడే వెళ్ళాలి. ఎవరండి? యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ప్రజలు పరిశుద్ధ స్థలం లోపలికి రాకూడదు. యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు, మంచిది. అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు కూడా వెళ్ళకూడదు. యాజకుడు కూడా వెళ్ళకూడదు. అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అది కూడా వారం వెళ్ళటానికి, ప్రతిరోజు వెళ్ళటానికి అప్పుడు అనుమతి లేదు. సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి. ఆయన కూడా, ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేటప్పుడు ఆయన చేతిలో ఒక గొర్రెను దేవునికి అర్పణగా బలిపీఠం మీద అర్పించి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని చేతిలో ఒక పాత్రలో పట్టుకుని ఆ రక్తం చేత పట్టుకుని ఆయన అతి పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళాలి అండి. ఇప్పుడు ఈ యొక్క రక్తం పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన ప్రధాన యాజకుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడతారు. ఆ మాటలన్నీ ఆయన విని బయటకు వచ్చి ప్రజలకు చెప్పాలి. దేవుడు ఇలా చెప్పమన్నాడు మీ అందరికీ కూడా అని చెప్పాలి. ఈ యొక్క ప్రధాన యాజకుడి లోపల ఏదైనా లోపం ఉందనుకోండి, పాపం ఉందనుకోండి, దేవుడు ముందే చెప్పాడు. నడానికి ఒక తాడు కట్టుకుని ఆ నడానికి ఉన్న తాడుకి ఇంకొక తాడు కట్టి ఆ బయట నుంచి రావాలి ప్రధాన యాజకుడు. ఏమండి, ఇప్పుడు నేను వస్తూ ఆ బయట నుంచే నడానికి తాడు కట్టుకుని వచ్చాను అనుకోండి, నేను లోపలికి వచ్చినా దాని చివరి ఎక్కడ ఉంటుంది? ఆ తాడు చివరి ఎక్కడ ఉంటుంది? బయటే ఉంటుంది. ఈ లోపలికి వచ్చే ప్రధాన యాజకుడు రక్తం చేత పట్టుకుని వచ్చినా కాళ్ళకి గజ్జలు కట్టుకుని రావాలి. ఏం కట్టుకుని రావాలండి? కాళ్ళకి గజ్జలు కట్టుకుని రావాలి. ఆయన లోపలికి వస్తూ ఉంటే కాళ్ళ గజ్జల సౌండ్ బయట నిలబడిన ప్రజలకి వినపడతా ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క గజ్జల సౌండ్ ఆగిపోయింది అనుకోండి అండి, ఈయనలో పాపం ఉంటే అతి పరిశుద్ధ స్థలంలో అలా ఎంటర్ అవ్వగానే ఆయనలో పాపం ఉంటే వెంటనే ఆ మహాపరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధ మందిరంలో ఇతడు చచ్చిపోతాడు. దబ్బని పడిపోగానే బయట వాళ్ళకి వినపడుతుంది కదా. వినపడినప్పుడు కాసేపు చూస్తారు. ఆ గజ్జల సౌండ్ బతికుంటే ఇలాగ పాదాలు నడుస్తూ ఉంటే వినపడుతూ ఉంటుంది కదా.
ఏమి వినపడకపోతే కాసేపు చూసి ఆ బయట తాడు చివరి ఉంటుంది కదా, అది అట్టుకుని ఒక 10 మంది 20 మంది పట్టుకుని లాగితే ఈ బాడీ బయటికి వెళ్తానమాట అండి. ఎవరో గబాలను పరిగెత్తుకుని లోపలికి రాకూడదు, తీసుకెళ్తాకే. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధ దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాని. అంత మహాపరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు రక్తాన్ని చిందించి బలియాగంగా అర్పణమై పునరుద్ధరణై తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న తర్వాత ఆ యేసు ప్రభు రక్తాన్ని చూసి ఆయన మహాపరిశుద్ధుడైన దేవుడు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. ఆయన పరిశుద్ధ ఆలయంలో కూర్చుంటున్నారు. కూర్చుని ఆయన ఏమి చేయాలని ఆశపడతా ఉన్నాడంటే ఈ మందిరం లోపలికి వస్తున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నాడు. ఏం చేయాలనండి? నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అన్నాడు. ఏమండి? లేవీకాండం 11వ అధ్యాయం 45వ వచనం కనుక మనం చూస్తే, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పుడు ఈ యొక్క పరిశుద్ధ ఆలయంలో కూర్చున్నటువంటి దేవుడు మనకేం చెప్తున్నాడంటే, ఈ పరిశుద్ధ ఆలయం లోపలికి వస్తున్న మీరందరూ కూడా పరిశుద్ధులై ఉండాలి అని చెప్తున్నాడు. అమ్మ ఉందరా? నేను పరిశుద్ధుడను గనక మీరును ఎలా ఉండాలి? పరిశుద్ధులు కావలెను అని కోరుకుంటూ ఆయన అక్కడ కూర్చున్నాడు. మీరు కూడా పరిశుద్ధులు అవ్వాలి అని చెప్తున్నాడు. ఏమండి? ఇప్పుడు మనం మందిరానికి ఎందుకు వస్తున్నాం అని అంటే, ఆయన పరిశుద్ధుడైన దేవుడు కూర్చుని మీరు కూడా పరిశుద్ధులు కావలెను అని చెబుతున్నారు కాబట్టి మనం పరిశుద్ధులం అవటం కోసం మనం వస్తున్నాం. మీకు అర్థమవుతుందా నా మాటలో? మనం ఎందుకు వస్తున్నామండి? మరి ఏదో అలవాటు అయిపోయిందండి, మరి ఏదో వస్తున్నాం, కాసేపు కూర్చుని 4 పాటలు పాడి 4 వాక్యాలు వినేసి వెళ్ళిపోతున్నామండి. అలా కాదండి. ఎందుకు వస్తున్నామంటే మనం పరిశుద్ధులము కావాలని ఆయన కోరుకుంటున్నారు. మనం పరిశుద్ధులం అవడానికి రావాలి. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా పరిశుద్ధపరచుకోవాలట? ఏమండి? మోషే గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు పర్వతం మీద. ఒక పొద కాలిపోతూ ఉందంట. కాలిపోతూ ఉంటే రోజు వస్తాను కదా నేను ఇక్కడికి, రోజు ఇక్కడే మేపుతూ ఉంటాను కదా, ఈ పొద ఎప్పుడు రోజు ఇలాగే ఉండేది కానీ రోజు ఏంటి కాలిపోతుంది ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూద్దామని దగ్గరికి వెళ్ళిపోతే ఆయనకి ఏమర్థమైందంటే, పొద కాలిపోతుంది, మంటలు వస్తున్నాయి కానీ ఆకులు పచ్చగానే ఉన్నాయి. పొద కాలిపోతున్నప్పుడు ఆకులు పచ్చగా ఉంటాయా? నేను ఆకులు కూడా మాడిపోవాలి కదా. ఆకులు పచ్చగానే ఉన్నాయి, మంటలాగే ఉంది. ఇదేమి వింతరా అని దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్ళబోతే లోపల నుంచి ఒక స్వరం వినబడతా ఉంది. మోషే, నీవు నిలుచున్న ప్రదేశము పరిశుద్ధ ప్రదేశము, నీ చెప్పులు విడిచి అప్పుడు లోపలికి రా అన్నాడు దేవుడు. చెప్పులు విడిచి లోపలికి వెళ్ళి ప్రభువా అంటే మాట్లాడాడు, కొన్ని విషయాలు చెప్పాడు అండి. ఎప్పుడైతే దేవుడు ఏ స్థలానికైతే వచ్చాడో ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఎక్కడికైతే వస్తారో ఆ ప్రదేశము పరిశుద్ధ ప్రదేశం అవుతుంది. అందుకనే మనం చెప్పులు బయట విడిచిపెట్టి భయభక్తులతో వచ్చి కూర్చుంటాం. అవునా కదా? వచ్చి ఎందుకు కూర్చున్నాం? మనము పరిశుద్ధపరచబడాలని. ఏమండి? ఇప్పుడు బిడ్డ పుట్టగానే నడిచేస్తారా? నడవటానికి సంవత్సరం కాలం పడుతుంది కదా. అలాగే మనం మందిరం లోపలికి వచ్చాం. వచ్చిన తర్వాత మనం వాక్యం వినుట ద్వారా ఒక్కొక్కటి తెలుసుకుని కొద్దిగా పరిశుద్ధతలోకి మనం ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నిలిచి ఉన్న ప్రదేశము పరిశుద్ధ ప్రదేశము అన్నాడు నిర్గమ 3వ అధ్యాయం 5వ వచనంలో. చదవక్కర్లేదు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 14వ వచనంలో మనలను ఆయన పరిశుద్ధపరుస్తాడు. దేవుని సేవకుని ద్వారా పరిశుద్ధపరిచిన తర్వాత ఎలా పరిశుద్ధపరిచాడట? అతడు మోషే పరిశుద్ధపరచగా వారు బట్టలు ఉతుక్కున్నారు అన్నాడు. ఏం చేశారంటే అండి, అప్పుడు మోషే పర్వతం మీద నుంచి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుక్కునిరి అన్నాడు. ఇప్పుడు మనం శరీరం మీద ఏమి ధరించుకుంటున్నాం? ఏం ధరించుకుంటున్నామండి? బట్టలు ధరించుకుంటున్నాం. ఈ బట్టలు మనం ఏం చేసుకుంటున్నాం? ఉతికిన బట్టలు వేసుకుని స్నానం చేసిన తర్వాత మనల్ని మనం శుద్ధీకరణ చేసుకుని మందిరానికి వస్తున్నాం. అవునా కదా? అలాగే మన ఆత్మను కూడా మనం ఏం చేసుకోవాలి? శుద్ధీకరించుకుని యేసుప్రభు రక్తంలో, ప్రభువా ఏమైనా గత వారం ఏదైనా నా ద్వారా పాపం ఒకవేళ జరిగి ఉంటే నన్ను నీ రక్తంలో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీ మందిరానికి వెళ్తున్నాను ప్రభువా అని ప్రార్థన చేసుకుని ఇంటికాడ రావాలి. మనము కూడా శుద్ధీకరణ చేసుకుని అప్పుడు మందిరానికి రావాలని, భయభక్తులతో రావాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే ప్రియులరా, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం,
భయభక్తులు కలిగి పరిశుద్ధాలయములో నమస్కరించుటకు రండి అన్నాడు. మనం పరిశుద్ధాలయానికి ఎందుకు రావాలి? 5వ అధ్యాయం 7వ వచనం. ప్రవేశిస్తాను, భయభక్తులు కలిగి పరిశుద్ధాలయములో నేను దిక్కు చూచి నమస్కారము చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మొదటి పాయింట్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా, పరిశుద్ధ ఆలయంలోకి మనం వచ్చి ఏమి చేయాలటండి? భయభక్తులు కలిగి ఆయనకు నమస్కారం చేయాలి అన్నాడు. నమస్కారం అనగా ఇంగ్లీష్లో వర్షిప్ అన్నాడు, తెలుగులో నమస్కారం అన్నాడు, ఇంగ్లీష్లో ఏమన్నాడండి? వర్షిప్ అన్నాడు. వర్షిప్ అనగా ఆరాధన. ఏంటండి? దేవుని మందిరానికి వచ్చిన మన అందరం కూడా, ప్రతి ఒక్కళ్ళం కూడా భయభక్తులు కలిగిన వాళ్ళంగా ఆయనను ఆరాధించడం కోసం రావాలి అని చెప్తున్నాడు అండి. యెహోవా తన పరిశుద్ధాలయంలో కూర్చుని ఆయన కోరుకుంటా ఉన్నారు? నా పరిశుద్ధాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భయభక్తులతోనూ తమను తాము శుద్ధీకరించుకుని పరిశుద్ధతలోకి వచ్చిన వారై పరిశుద్ధపరుచుకుంటూ నాకు ఆరాధన చేసేవాళ్ళుగా వారు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏమండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? భయభక్తులతో, ఏంటండి? భయభక్తులతో ఆయనకు ఆరాధన చేయటం కోసం మనం పరిశుద్ధపరుచుకుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏదో వచ్చేస్తున్నామండి, కాసేపు కూర్చొని వెళ్ళిపోతున్నామని అన్నట్టు కాకుండా, ఆయన మందిరానికి వచ్చేటప్పుడు దేవుడు మందిరంలో ఉన్నారు, ఖచ్చితంగా ఆయన మందిరంలో ఉంటారు. కాబట్టి మనం పరిశుద్ధపరుచుకుని వెళ్ళాలి, భయభక్తులతో వెళ్ళాలి, ఆయనను ఆరాధించడానికి వెళ్ళాలి అనే తాత్పర్యంతో మందిరానికి రావాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రియులారా, వచ్చిన మనలను దేవుడు ఎలా పరిశుద్ధపరుస్తారట? ఏమండి? మనల్ని మనం శుద్ధీకరణ చేసుకోవడం ద్వారా ఇంటి దగ్గరే శుద్ధీకరించుకుని రావాలి. వచ్చిన తర్వాత ఆయన తన మహిమ ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడట. ఎలా పరిశుద్ధపరుస్తారంటే, ఆయన మహిమ ద్వారా పరిశుద్ధపరుస్తాడు. నిర్గమాకాండం 29వ అధ్యాయం 43వ వచనం. నిర్గమాకాండము 29వ అధ్యాయం 43వ వచనం. త్వరగా కలుసుకుందును, నా మహిమ వలన పరిశుద్ధపరచబడును అన్నాడు. ఏమండి? దేవుడు ఇక్కడికి వచ్చి కూర్చుని ఎలా పరిశుద్ధపరుస్తారట మనల్ని? ఏమండి? ఆయన మహిమ వలన మనల్ని పరిశుద్ధపరుస్తారు అన్నాడు. ఏమండి? రైట్. ఆయన మహిమ వలన పరిశుద్ధపరుస్తారు. ఇంకా పరిశుద్ధపరుచుకునే విధానంలో కొన్ని మాటలు మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 35వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం కనుక మనం చూస్తే, యాకోబు గారు తన భార్య బిడ్డలతో చెబుతూ అన్నాడు, మనము బేతేలుకు వెళ్తాము. ఎక్కడికండి? బేతేలు అనగా దేవుని మందిరం. మనము దేవుని మందిరంకు వెళదాము, మిమ్మల్ని మీరు శుచిపరుచుకోండి అన్నాడు, శుద్ధీకరణ చేసుకోండి అన్నాడు. అప్పుడు తన భార్య బిడ్డలందరూ కూడా ఏం చేశారంటే, వారు కట్టుకున్న వస్త్రాలను ఉతికిన వస్త్రాలను ధరించుకుని తమ చెవులకు ఉన్న పోగులను తీసి యాకోబుకి ఇచ్చి, తమ దగ్గర ఉన్న అన్య దేవతల ఫోటోలు యాకోబుకి ఇచ్చారని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. వారు ఇచ్చిన తర్వాత యాకోబు భూమి తవ్వి అందులో అవన్నీ కూడా పాతిపెట్టి అప్పుడు తమను తాము శుచిపరుచుకొని శుద్ధీకరణ చేసుకుని అప్పుడు మందిరానికి వెళ్ళారు అని చెప్పి రాయబడింది. కాబట్టి మందిరానికి వెళ్ళే ముందుగా మనం ఏమండి ఎలాగున మనల్ని మనం శుద్ధీకరణ చేసుకుని అప్పుడు మందిరానికి వెళ్ళాలని యాకోబు గారు నేర్పిస్తూ ఉన్నాడు. అలాగే ప్రియులారా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, యేసు రక్తం మనల్ని శుద్ధీకరిస్తుంది అన్నాడు. ఎలా శుద్ధీకరిస్తారంట? మనల్ని ఎలా శుద్ధీకరించుకోవాలంటండి? ఆయనతో మనం అన్యోన్య సహవాసం గల వారమైన యెడల యేసు రక్తం మనలను ప్రతి పాపము నుంచి మనలను పరిశుద్ధపరుస్తుంది అంటూ చెప్పాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గల వారమేను, అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తుంది అన్నాడు. కాబట్టి మనం పవిత్రపరచబడాలంటే దేవునితో, దైవ సేవకులతో, సంఘముతో అన్యోన్య సహవాసం కలిగిన వారంగా ఉంటే అప్పుడు యేసు రక్తం మన మీదకి వచ్చి మనల్ని పరిశుద్ధపరుస్తుంది అన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో చెప్పాడు, వాక్యం అనే ఉదక స్నానము ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను అన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు, నిప్పు ఒకటి తీసుకొచ్చి తన పెదవులకు అంటించడం ద్వారా ఇప్పుడు నీవు పరిశుద్ధపరచబడ్డావు అన్నాడు. ఏమండి? వాక్యము ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఏమండి?
వాక్యం చెప్తూ ఉంటారు కదా పాస్టర్ గారు, ఆ వాక్యం ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఇదొక విధానం. తర్వాత పరిశుద్ధాత్మ అనే అగ్ని మన పెదవులకు అంటించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరచడం ఎలాగంటండి? పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని ద్వారా పరిశుద్ధపరుస్తాడు, దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధపరుస్తాడు, తన మహిమ ద్వారా పరిశుద్ధపరుస్తాడు, మనల్ని మనమే శుద్ధీకరించుకోవడం ద్వారా పరిశుద్ధపరచుకోవాలి. ఏమంటే ఇన్ని విధాలుగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. అలాగే భయభక్తులు కలిగి ఉన్నటువంటి కొంతమందిని గురించి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఏమండి భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఏంటో మీకు ఒక అవగాహన కోసం. ఏమండి భయభక్తులు కలిగి ఉన్నటువంటి నెహెమ్యా గురించి దేవుడు చెప్పాడు. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో నెహెమ్యా భయభక్తులు కలిగిన వాడు అన్నాడు. ఏమిటట నెహెమ్యా భయభక్తులు కలిగి ఉన్నాడని చెప్పడంలో అక్కడ ఉన్నటువంటి ఆ అర్థం ఏమిటంటే, నెహెమ్యా కంటే ముందుగా అధికారులు కొంతమంది ఉన్నారట. నెహెమ్యా రాకముందు నెహెమ్యా ఉద్యోగం ఏమిటి చెప్పండి? రాజుగారి దగ్గర పానదాయకుడిగా ఆ ద్రాక్షరసము గిన్నె అందించడం నెహెమ్యా గారి ఉద్యోగం. ఆ రాజుగారి దగ్గర సెలవు తీసుకుని, మా పితరుల సమాధి నుండి పట్టణం పాడైపోయిందంట, ప్రకారం కట్టుకుని వస్తానని అక్కడ సెలవు తీసుకుని ఆ పర్మిషన్ తీసుకుని వచ్చాడు. ఇక్కడికి ఒక అధికారిగా నియామక పత్రాలు పట్టుకుని వచ్చాడు. ఇప్పుడు ఇతడి కంటే ముందుగా ఉన్న అధికారులు కొంతమంది ఉంటారు కదా, ఇంతకు ముందు ఉన్న అధికారులు లంచం తీసుకునేవారంట. ఆ యొక్క ప్రజల దగ్గర ఏమండి రకరకాల పదార్థాలు లంచంగా తీసుకున్నారంట, డబ్బులు లంచంగా తీసుకునేవారంట. అదే అలవాటున్న ప్రజలు నెహెమ్యా గారు వచ్చాక కూడా ఆ పదార్థాలన్నీ పట్టుకొచ్చి నెహెమ్యా గారికి ఇవ్వబోతే నెహెమ్యా అన్నాడు, నాకు ఈ పని నేను చేస్తున్న అధికారం కలిగిన వాడిని కాబట్టి నాకు జీతం వస్తుంది, నాకు జీతం వస్తుంది, మళ్ళీ ఇవన్నీ మీరు నాకు ఎందుకు తీసుకుని వస్తున్నారని అడిగితే, మీకు ముందున్న అధికారులందరూ కూడా ఇలా తీసుకున్నారయ్యా అంటే, నేను తీసుకోను, అది లంచం అంటారు, దాన్ని అలా తీసుకోకూడదు, మీరు పట్టుకుపండి, ఎవరిదాలు పట్టుకుపండి అన్నాడు. ఆ పాయింట్ మీద ఇంకా చాలా ఉంటాయి, కానీ ఆ పాయింట్ మీద నెహెమ్యాని ఏమన్నారంటే భయభక్తులు కలిగిన వాడు అన్నారు. ఏంటండి? భయభక్తులు కలిగిన వాడు. దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళం అయితే మనం అక్రమంగా సంపాదించాం, లంచాలు తీసుకోం, అన్యాయంగా సంపాదించాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే ప్రియులారా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, యోబు భయభక్తులు కలిగిన వాడు అన్నాడు. ఏమిటట యోబు భయభక్తులు కలిగిన వాడు అని చెప్పడంలో ఉన్నటువంటి అర్థం, అతడు చెడుతనమును విసర్జించాడు అన్నాడు. ఏమిటండి? భయభక్తులు కలిగిన వాడు చెడుతనను ఏం చేస్తాడు? విసర్జిస్తాడు. భయభక్తులు కలిగిన వాడు అక్రమ సంపాదన తీసుకోడు, లంచం తీసుకోడు. అర్థమవుతున్నాయన్న మాటలు. అలాగే ఏమంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాస్తూ అక్కడ అన్నారు, మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుంచి తప్పించగల దేవునికి ప్రార్థనల యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున యేసు ప్రభుల వారు అంగీకరింపబడ్డారని చెప్పేసి రాసి పెట్టాడు. కాబట్టి మనం కూడా ఏమండి కన్నీటి ప్రార్థన అనుభవాలు నడిపించబడుతూ దేవునికి ప్రార్థనలు యాచనలు చేస్తున్నటువంటి భయభక్తులు కలిగిన బిడ్డలమైతే మనలను దేవుడు పరలోకంలో అంగీకరిస్తాడని చెప్పకనే చెబుతున్నాడు. కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఏంటి? ప్రార్థనా పరులుగా ఉండటం, ఏమండి కన్నీటి ప్రార్థన అనుభవాలు కూడా నడిపించబడటం. అలాగే ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడతా ఉంది, నోవహు భక్తిపరుడు అన్నాడు. నోవహు భక్తిపరుడు అన్నాడు. భక్తిపరుడు అంటే ఆయన గురించి మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఏమండి తన కుటుంబము కోసం, అంటే 3 కొడుకులు 3 కోడళ్ళు భార్య, మొత్తం 89 కోసం అతడు వారి రక్షణ నిమిత్తం ఒక వాడను తయారు చేసుకున్నాడు. అతడు భయభక్తులు కలిగిన వాడు అన్నాడు. కాబట్టి మనం భయభక్తులు కలిగిన వాళ్ళమైతే, దేవుడు అంటే భయము భక్తి ఉన్న వాళ్ళమైతే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మరి నేను ఒక్కదాన్ని ప్రార్థనకు వచ్చేస్తానండి, మరి మా పిల్లలు మరి ఇంటికాడ ఉంటారండి, వాళ్ళు పొద్దున్నే లెగరండి, వాళ్ళని ఇంటికాడ అన్నం కూర వండేసేసి అమ్మ ఇంట్లో భోజనం చేసి ఉండండి అమ్మ అని చెప్పి నేను వచ్చేస్తానండి అంటారు చాలామంది. పిల్లలకి టీవీ రిమోట్ ఇచ్చేసి ఏమండి వండిని తినండి అమ్మ, టీవీ చూడండి అమ్మ అని చెప్పేసి వచ్చేస్తారంట తల్లిదండ్రులు ఆరాధనకి. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న దేవుడు రాకడ వచ్చేస్తే ఎవరు వెళ్తారో? ఈ తల్లి వెళ్ళిపోద్ది పరలోకం, పిల్లలు వెళ్ళక్కర్లేదు, అంతే కదా ఏండి? పిల్లలు రావక్కర్లేదు పరలోకం. ఈ దినాల్లో కుటుంబాల్లో మనం చూస్తున్నప్పుడు మందిరానికి భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, భార్య భర్త ఇద్దరు వస్తే పిల్లలు రారు. ఏమండి ఒక్కో కుటుంబంలో పిల్లలే వస్తారు, తల్లిదండ్రులు రారు కదా. మనం దేవుని మందిరానికి ఎలా రావాలి? ఎలా రావాలి చెప్పండి? ఎలా రావాలి? కుటుంబ సమేతంగా సిద్ధపడి మనం సమయానికంటే ముందుగా పరుగులు ఎత్తుకుని రావాలి.
కాబట్టి ప్రియులరా, నోవహు ఆయన ఒక్కడి కోసమే కాదంట, ఆయన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, ఇంకా ఈ 80 కాకుండా మొత్తం ఊరందరికీ చెప్పాడు, ఒరే బాబు జలప్రలయం వచ్చేస్తుంది, ఎవడైనా సరే వాళ్ళలోకి వస్తే రక్షణ పడతాడని 120 సంవత్సరాలు చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఎంతమంది వచ్చినా ఇందులో రక్షణ ఉంటుందా బాబు అని చెప్పాడు. ఆయన నిస్వార్థంగా, ఎవడో రాలా, 80 వచ్చారు, 80 రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. కాబట్టి ప్రియులరా, మన వంతు మన బిడ్డలను ఏం చేయాలి? నాన్న మీరు సమయానికి మందిరానికి రావాలి, రక్షణ పొందాలి, లేకపోతే దేవుని రాకుండా ఎత్తబడమని మన ప్రయత్నం మనం చేయాలి అండి. ఎన్నవాడు వస్తాడు వాళ్ళకి, వినకపోతే మనం ఏమీ చేసేది ఏం లేదు. మన ప్రయత్నం మనం చేయాలి, మన ప్రార్థన మనం చేయాలి, మన కన్నీరు మనం ఖర్చాలి, కుటుంబం అందరినీ రక్షించుకోవడానికి మనం వాడు కట్టుకోవాలి, ప్రయాసపడాలి. 120 సంవత్సరాలు ప్రయాసపడ్డాడండి నోవహు గారు. ఎన్ని సంవత్సరాలు అండి? 120 సంవత్సరాలు కట్టాడు వాడ. అదే ఒకవేళ ఈ 80 కాకుండా, నాన్న మాట విన్నటువంటి వాళ్ళు 80 కాకుండా అండి, ఇంకొక 100 మంది ఆయన మాట వింటే 120 సంవత్సరాలు ఉంటుందా పని అండి? ఇంకో 100 మంది ఆయనకి సహకారం చేసి వాళ్ళు కూడా పనిలో కలబడితే 120 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయిపోతుంది వాడ కదా. ఎవడో రాక 80 తిప్పలు పడబట్టి 120 సంవత్సరాలు పట్టింది వాడు కట్టుకుంటాకే. కాబట్టి మనం మన కుటుంబం అంతటిని రక్షించుకోవాలని మనం తాపత్రయపడాలి. అది భక్తిలో భాగమని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి పాయింట్ ఏమిటి చెప్పండి? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉండి ఏం చెప్తున్నారు? భయభక్తులు కలిగి నన్ను ఆరాధన చేయడానికి మందిరానికి రావాలని చెప్తున్నారు. అర్థమైందండి నా మాట? రెండో పాయింట్లోకి వెళ్ళిపోదాం. 65వ కీర్తన 4వ వచనం. 65వ కీర్తన 4వ వచనం. నీ మందిరంలోని మేలు చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నావు అన్నాడు. మందిరంలో ఏముందట? మేలు. చెప్పండి, ఏముందటండి? అంతే, చాలమ్మా, తృప్తిపరచబడుచున్నాం అన్నాడు కదా. మందిరంలో ఏముందంటే చెప్పండి ఒకసారి అందరూ. మందిరంలో ఏముందంటే చెప్పండి? మేలు అనమ్మా. ఏముందండి? మందిరంలో మేలు ఉన్నది. చెప్పండి అందరూ, చెప్పండి. మందిరంలో మేలు ఉన్నది. ఏమండి? ఆ మేలు చేత మనల్ని ఆయన తృప్తిపరచాలని అక్కడ కూర్చున్నాడు. అక్కడ ఎందుకు వచ్చినాడండి ఆయన? మనలను మేలు చేత తృప్తిపరచాలని కూర్చున్నాడు. మందిరానికి వచ్చేటువంటి ఒక ఆవిడికి పిల్లలు లేరు. అన్న ఆవిడ పేరు ఏం పేరండి? అన్న. ఆవిడికి పిల్లలు లేరు. వైరి అయిన పిల్లలు, నాకు పిల్లలు ఉన్నారు. ఆవిడేమో రోజు ఈవిడ ఎంక చేసి గుడ్రెళ్ళదనా, నీకు పిల్లలు ఉంటుందానా, నువ్వు అలాంటిదానా ఇలాంటిదానా అని రోజు నిందిస్తుంది, అవమానిస్తుంది, తిడుతుంది, రోజు ఏదోటి అంటుంది. అంటే ఈవిడి కడుపు కోత, ఈవిడికి బాధపడిపోతుంది, ఏడిచేస్తుంది. రోజు ఏం చేస్తుందండి? రోజు ఏడిచేస్తుంది. ఎవరో అన్న. దుఃఖం ఆగుతలేదు ఆవిడకి. ఒక రోజున మందిరానికి వెళ్ళింది, దేవుడికి చెప్పేసుకుంది మొత్తం అంతా, ప్రభువా నన్ను రోజు అందరూ నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, పిల్లలు లేరని గొడ్రాలు అంటున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, ఒక్క కుమారుని ప్రభువా, పాలు విడవగానే నీ మందిరంలో వదిలేస్తాను ప్రభువా, నీ సేవకు వదిలేస్తాను ప్రభువా అని కన్నీళ్లతో దేవుడికి చెప్పుకుంది. ఆ యాజకుడైన ఏలి అన్నాడు, నీవు మొర్రపెట్టుకున్నది దేవుడు నీకు అనుగ్రహించునుగాక అన్నాడు. ఆ ఒక్క మాట పట్టుకుని బయటకు వచ్చింది, దేవుడు తన దాసుడు ద్వారా దీవెనిచ్చాడు అని. ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి ఏడుతూ మానేసిందంట. ఏమండి? ఇంటికి వెళ్ళాక దేవుడు దర్శించాడు, గర్భఫలం ఇచ్చాడు, సంవత్సరం తిరగకుండా ఎక్కలేసిన కొడుకు పుట్టాడు, పాలు విడవగానే తీసుకెళ్లి మందిరంలో వదిలేసింది. ఆ తర్వాత బోళ్ళంత మంది పిల్లలు పుట్టారు, ఆశీర్వాదకరంగా మారింది. నీ కష్టమేంటో, నీ యొక్క లోటేంటో నీవు దేవుని మందిరంలోకి వచ్చి చెప్పుకో. ఆయన అక్కడ కూర్చొని ఉన్నారు, నిన్ను మేలు చేత తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆవిడికి పిల్లలు లేరు, మరి మీకేం బాధ ఉందో నాకు తెలియదు కదా. మీ ఇంట్లో ఏం బాధ ఉందో నాకు తెలియదు. ఒక్కొక్కరికి ఏమో ఏమండి పెళ్ళి అవ్వలేదని బాధ ఉంటుంది, ఒక్కొక్కరికి ఏమో పరీక్షలో పాస్ అవ్వలేదని బాధ ఉంటుంది, ఒక్కొక్కరికి ఏమో ఉద్యోగం రాలేదని బాధ ఉంటుంది, ఒక్కొక్కరికి ఏమో పిల్లలు మాట వినట్లేదని బాధ ఉంటుంది, ఒక్కొక్కరికేమో ఆరోగ్యం బాగోలేదని బాధ ఉంటుంది, ఒక్కొక్కరికేమో ఇల్లు గడుస్తలేదని బాధ ఉంటుంది, ఒక్కొక్కరికేమో అప్పులు తీరట్లేదని బాధ ఉంటుంది కదా. ఏమంటే మీ బాధ ఏంటో, మీ కష్టం ఏంటో నాకు తెలియదు, కానీ యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు కూర్చుని. ఎందుకనంటే ఆయన మందిరంలోకి వచ్చిన బిడ్డలకు వాళ్ళు ఏ లోటుతో వచ్చారో ఆయనకు చెప్పుకుంటే ఆ లోటును తీర్చి మేలు చేత తృప్తి పరచడానికి ఆయన కూర్చున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 17వ వచనంలో కనుక మనం చూస్తే ఏమండి, ఒక భక్తుడు ఏమండి ఆయన ఆ అధ్యాయం అంతా బాధపడిపోతున్నాడు. నేనేమో ఎంతో భక్తిగా ఉంటున్నాను,
మా పక్కనే ఉన్నవాడు భక్తిగా ఉండడు, ఆడు అసలు ప్రార్థనకి రాడు, ఆడు పాపాలు చేస్తుంటాడు, ఈ పక్కోడు పాపాలు చేస్తుంటాడు, ఆ పక్కోడు పాపాలు చేస్తుంటాడు, భయంకరంగా ప్రవర్తిస్తుంటారు. కానీ వాళ్ళు పచ్చగా ఉన్నారు, వాళ్ళకి కారులు ఉన్నాయి, వాళ్ళకి బంగ్లాలు ఉన్నాయి, వాళ్ళకి చక్కగా బతుకుతున్నారు, ఉద్యోగాలు ఉన్నాయి, మంచిగా పోషింపబడుతున్నారు, తెగులు రోగం ఉండదు, హాస్పిటల్కి వెళ్ళరు, ఎంతో బాగున్నారు వాళ్ళు. నేను ఇంత భక్తిగా ఉంటున్నాను, నాకు అత్తమాన తెగుళ్ళే, అత్తమాన రోగాలే, అత్తమాన హాస్పిటలే, అత్తమానం బాధలు యాతనలే, ఎందుకు వచ్చిన భక్తి? వాళ్ళలాగా నేను కూడా పాపంలో దిగిపోతే బాగుండు కదా అని చిరాకు వచ్చేసి ఇక రేపటి నుంచి మనం కూడా వాళ్ళకి పాపం చేసేద్దామని ఒక తీర్మానం చేసుకుని ఈ రోజుకి ఆఖరిగా ఈ ఆదివారం మందిరానికి వెళ్ళి రేపటి నుంచి మనం పాపంలో దిగిపోదామని మందిరానికి వచ్చాడంట. మందిరానికి వచ్చాక దేవుడు దర్శనం చూపించాడంట ఆయనకి. దర్శనం చూపించి అక్కడ ఆ వచనంలో అంటాడు, ఏమ్మా ఏ వచనం అది? వారి అంతమును గురించి ధ్యానము చేస్తూ ఉండగా ఆయాసకరముగా ఉందంట. వారు కాలు జారే స్థలంలో ఉన్నారంట. నీవేమో బండ మీద నిలబడి ఉన్నావు నాన్న, నీ అంతము చూసుకో, వాళ్ళ అంతం చూసుకొని చూపించాడంట దేవుడు దర్శనంలో. ఇప్పుడు వాళ్ళు పచ్చగా ఉన్నారంటున్నావు కదా, వాళ్ళకి తెగులు రోగం లేదంటున్నావు కదా, వాళ్ళు చాలా బాగున్నారు అంటున్నావు కదా, నీకు అన్ని కష్టాలు అంటున్నావు కదా, నీ అంతము బండ మీద నువ్వు నిలబడి ఉన్నావు, పరలోక రాజ్యం, వారి అంతము కాలు జారే స్థలం, అలా జారితే నరకంలోకి వెళ్ళిపోతారు, ఏది కావాలో కోరుకో అన్నాడు దేవుడు. అమ్మ బాబోయ్, ఈరోజు మందిరానికి వచ్చి రేపు నుంచి దిగిపోదాం అనుకున్నాను, కానీ మందిరానికి రాకపోతే నేను చాలా నష్టపోదును, నాకు నా అంతం చూపించావు ప్రభువా, నేను తప్పుగా ఆలోచించాను, నన్ను మన్నించి ప్రభు అని ప్రార్థన చేసుకుని నేను ఎన్ని కష్టాలన్నా భరింతాను, నా అంతము చాలా బాగుంది. ఆడి అంతము ఎంతో ఇప్పుడు చాలా బాగున్నాడు, ఆడి అంతము కాలు జారే స్థలంలో ఉన్నాడు, జారితే నరకం పోతాడు, అది వద్దు ప్రభువా, ఇక్కడే ఉంటాను ప్రభు అని లెంపలు వేసుకుని ఒక తీర్మానం చేసుకుని వచ్చేసాడంట. నిన్ను దేవుడు ఏమండి కష్టాలు ఉన్నాయని బాధపడకో, నిన్ను దేవుడు మేలుకరంగా ఉండే స్థలంలోనే ఉంచాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీకు దేవుడు మేలే చేయాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులరా, ఆ సంగతి అతడు దర్శనంలో చూసేదాకా అతడికి ఆయాసపడిపోయాడంట. ఆ తర్వాత చక్కగా అర్థం చేసుకుని దేవా నీకు స్తోత్రం అనుకుని వచ్చాడంట. అలాగే 1వ గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే మనకి క్షామము అంటే కరువు. ఏంటండి క్షామం అంటే కరువు. మా ఇంట్లో గడుస్తలేదండి అనే పరిస్థితులు ఉంటాయి, ఏమండి. తర్వాత తెగులు, తర్వాత మిడతలు వచ్చినాయంట, తర్వాత చీడపురుగులు వచ్చినాయంట, తర్వాత శత్రువులు వచ్చారంట, తర్వాత వ్యాధులు వచ్చినాయంట. ఇన్ని రకాల బాధలు ఉన్నాయి. ఎన్ని రకాల బాధలు ఉన్నా పర్లేదు, నీవు దేవుని మందిరానికి వస్తే నిన్ను దేవుడు మేలు చేత తృప్తిపరుస్తాడు. నీకు ఏ ప్రాబ్లం ఉందో దేవుడికి చెప్పుకో అండి. నీకు తెగులు వచ్చింది దేవుడికి చెప్పుకో, తెగులు తగ్గించి నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీ పొలం ఉంది, పొలంలో చీడపురుగులు వచ్చి పొలాన్ని తినేస్తున్నాయి, దేవుడికి చెప్పుకో. అక్కడ ఉన్నాడు కదా ఆయన, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. మరి మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆయనకి చెప్పుకుంటే నీ చేనుకి పట్టిన చీడపురుగులన్నీ తీసేసి నీకు మేలు చేస్తాడు. నీ చేనికి మిడతలు వచ్చి పాడు చేస్తున్నాయి, దేవుడికి చెప్పుకో. మందిరానికి వచ్చి మౌనంగా కూర్చొని వెళ్ళిపోతాం కాదు, ప్రార్థన చేసుకో, ఆయనకి చెప్పుకో. ఆయన ఏం చేస్తాడు? అప్పుడు మిడతలను దూరపరిచి నీకు మేలు చేస్తాడు. నీకు వ్యాధి వచ్చింది, ఆరోగ్యం బాగలేదు, వ్యాధి వచ్చింది, ఇబ్బందిగా ఉంది, శరీరంలో నలతగా ఉంది, ఏం చేయాలి? దేవునికి చెప్పుకో. నీకు ఆ వ్యాధి నుంచి దూరపరిచి నీకు మేలు చేస్తాడు. నీకు శత్రువులు వచ్చారు. ఎవరు వచ్చారండి? శత్రువులు వచ్చారు. శత్రువులు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు నిన్ను. శత్రువుల గురించి ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకో. నీ శత్రువులందరినీ నీకు దూరంగా చేసి నీకు నెమ్మదినిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మా ఇల్లు గొడుతలేదండి, మా ఇంట్లో చాలా కష్టంగా ఉందండి అని నీకు ఒకవేళ ఉంటే, నీకు అప్పులు తీరట్లేదని బాధ ఉంటే మందిరానికి వచ్చి మౌనంగా వండుకో. దేవునికి చెప్పుకో. ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నారు, ఆయనకి చెప్పుకో. నీ కుటుంబం గడిచేలాగా నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీవు వ్యాధితో బాధపడినా, నీకు క్షేమమైనా, నీకు చీడపురుగులైనా, నీకు మిడతలైనా, నీకు బాధలైనా, నీకు ఏదైనా నీవు దేవునికి చెప్పుకుంటే ఆ దాన్ని తీసివేసి నీకు మేలు చేయడానికి కోసమే ఆయన పరిశుద్ధ ఆలయంలో కూర్చుని ఉన్నాడని తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఏం కావాలండి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొదటి పాయింట్ ఏమని చెప్తున్నాడు? నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకోవాలని చెప్తున్నాడు. భయభక్తులు కలిగి మందిరానికి రావాలని చెప్తున్నాడు. ఏమండి? ఆయనకు ఆరాధన చేయడం కోసం మందిరానికి రావాలని చెప్తున్నాడు. రెండో పాయింట్లో ఏం చెప్తున్నాడు? నీకు మేలు చేస్తానని చెప్తున్నాడు. ఏం చేస్తాడంట? మేలు చేత నిన్ను తృప్తిపరుస్తాను, నీ కష్టం ఏదో చెప్పుకో అని చెప్తున్నాడు. మూడో పాయింట్లోకి వచ్చేద్దాం, టైం లేదు. 138వ కీర్తన 2వ వచనం. 138వ కీర్తన 2వ వచనం. ఆయన తన పరిశుద్ధాలయం అందుండి తన వాక్యమును గొప్ప చేశాడంట. ఏం చేశాడంట? తన వాక్యమును గొప్ప చేశాడంట. నీ పరిశుద్ధాలయం తోటి నేను నమస్కారం చేయించున్నాను,
నీ నామం అంతటికంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసావు అన్నాడు. చాలా అదేందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించాను అంటూ యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో చెబుతాడు. ఏమండి, ఆయన తన నామం అంతటి కంటే తన వాక్యమును ఏం చేశాడంట? గొప్ప చేశాడు అన్నాడు. ఇప్పుడు ప్రియులారా, మందిరంలో ఏది గొప్ప చేయాలా? చెప్పండి. మందిరంలో ఏది గొప్ప చేయాలా? వాక్యమును గొప్ప చేయాలి. ఏం చేయాలండి? వాక్యమును గొప్ప చేయాలా. కాబట్టి ప్రియులారా, మందిరంలో ఎన్ని ఉంటాయి అమ్మా? మందిరంలో ఎన్ని ఉంటారా? మందిరంలో పాటలు ఉంటాయి, మందిరంలో ఆరాధన ఉంటుంది, మందిరంలో వాక్యం ఉంటుంది, మందిరంలో ప్రార్థన ఉంటుంది. ఎన్ని భాగాలండి? 4 భాగాలు. ఇప్పుడు మందిరంలో ఏది ఎక్కువ ఉండాలా? వాక్యం ఎక్కువ ఉండాలా. వాక్యమును గొప్ప చేయాలా. వాక్యమే దేవుడు. ఆ వాక్యమును మనం గొప్ప చేయాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఆ వాక్యము మనలను నడిపించేదిగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వాక్యం మనలను బ్రతికించేదిగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వాక్యం మనలను స్థిరపరిచేదిగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వాక్యం మనకి నెమ్మదినిచ్చేదిగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వాక్యము పాదములకు మనకు దీపముగా ఉండి వెలుగుగా ఉండి సరైన మార్గములలో మనం నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వాక్యము మనలను పాపము నింపకుండా కాపాడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి టపటప చదవమ్మ. 119:25. ఇంకొకరు 119:28. తొందరగా చదవాలా? అమ్మా అయిపోయింది, 5 నిమిషాలు అయిపోద్ది. సరే, అంతే. వాక్యం ఏం చేస్తుందండి? బ్రతికిస్తుంది. 119:28. వాక్యము స్థిరపరుస్తుంది. అంతే, వాక్యము స్థిరపరుస్తుంది. 119:50. నీ వాక్యము నెమ్మదినిస్తుంది. 119:105. నా పాదములకు దీపం. 119:133. నా పాపము నన్ను ఎలనివ్వకుండా నన్ను కాపాడుతుంది. స్థిరపరచుము. ఏ పాపము నన్ను ఎలనివ్వకుండా నన్ను కాపాడుతుంది ఆయన వాక్యం. కాబట్టి మనం మందిరానికి వచ్చినప్పుడు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి? వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. వాక్యం శ్రద్ధగా వినాలి. వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. వాక్యానుసారంగా మనం వాక్యాన్ని గైకొనాలి. వాక్యానుసారంగా జీవించడానికి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనం ఏమండి బ్రతికించబడతాం, స్థిరపరచబడతాం, నెమ్మదిని పొందుతాం. దీపముగా మనకి మార్గంలో ఆ వాక్యం ఉంటుంది. పాపం మనల్ని ఏలనివ్వకుండా మనల్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తన పరిశుద్ధాలయంలో కూర్చుని ఏం చేస్తున్నారు? చెప్పండి. మనల్ని పరిశుద్ధపరుస్తున్నారు. మనల్ని పరిశుద్ధపరుస్తున్నారు. నెంబర్ 1, భయభక్తులు కలిగి మనల్ని ఉండేటట్లుగా చేస్తున్నారు. మనల్ని శుద్ధీకరిస్తున్నారు. ఆయన ఆరాధించేటట్లుగా మనల్ని తయారు చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటండి? ఆయన మేలు చేత తృప్తిపరుస్తున్నారు. నెంబర్ 3, ఆయన వాక్యము చేత మనల్ని బ్రతికిస్తున్నారు, స్థిరపరుస్తున్నారు, నెమ్మదినిస్తున్నారు, పాదాలకు దీపంగా ఉంటున్నారు, పాపం ఏలకుండా కాపాడుతున్నారు. నెంబర్ 4 అయిపోయింది, ముగించేసుకుందాం. యానా గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. యానా గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యం. నా మనవిని ఆలకించెను. ఆయన తన పరిశుద్ధాలయంలో ఏం చేశాడంట? నా మనవిని ఆలకించాడు అన్నాడు. యానా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన నా మనవిని నా మనవి వచ్చెను అన్నాడు. మనం చేసిన ప్రార్థన ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆయన వింటున్నాడంట. నీ వద్దకు వచ్చెను అన్నాడు. యోనా సముద్ర అగాధములో పర్వతాలకి పునాదుల దగ్గర యోనా చేప కడుపులో ఉన్నాడు. ఉండి అక్కడి నుంచి ప్రార్థన చేస్తే అతడి మనం ఎక్కడికి వచ్చిందంట? పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుడు విన్నాడు అని చెప్పి రాసిపెట్టాడు. కాబట్టి మనం దేవుని మందిరానికి వచ్చి మౌనంగా ఉండి వెళ్ళిపోవటం కాదు. దేవుని మందిరానికి వచ్చి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎక్కువగా ఏం చేయాలండి? వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ప్రార్థన కూడా మనం చేసుకోవాలి ఎక్కువ సమయం.
ఏమండి ప్రార్థనలు చేసుకున్నప్పుడు వెళ్ళాలి మందిరంలో నుంచి. అలాగే ఆమె అనగా వెళ్ళిపోతాం కాదు, ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండాలట. మనం చేసుకున్న ప్రతి మనవి ఆయన ఆలకించడం కోసమే కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎక్కడో చేప కడుపులో, సముద్ర అగాధములో, పర్వతముల పునాదుల దగ్గర ఉన్నటువంటి ఆయన చేసిన ప్రార్థన పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుడు విని వెంటనే చేపకు ఆజ్ఞాపించాడు, నినివే పట్టణానికి వెళ్ళి ఒడ్డును కక్కేయని. ఆ చేప వచ్చి నినివే పట్టణం దగ్గరకు వచ్చి ఒడ్డును కక్కేసింది. కక్కేస్తే బయటపడి చూసుకుని నినివే పట్టణం దగ్గర ఉన్నాను, దేవానికి స్తోత్రం అయ్యా అని మళ్ళీ సముద్రంలో స్నానం చేసి ఎండకి ఆరబెట్టుకుని అప్పుడు వెళ్ళి నినివే పట్టణం అంతా సువార్త ప్రకటించాడు. అయ్యా దేవుడిని నమ్ముకోండి చెప్తే మొత్తం నినివే పట్టణస్తులు అందరూ మారు మనసు పొందారు, రక్షింపబడ్డారు, ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా 141 కీర్తన 2వ వచనంలో అంటాడు, నా ప్రార్థన ధూపములను నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారం యోగ్యములగును గాక అంటాడు. మన ప్రార్థన ధూపముతో పోల్చారు. దేంతోనండి? మనం ఇంటి ముందు పొయ్యి పెట్టుకుని పొలం పెట్టుకుని వండుకుంటున్నాం అనుకోండి, మొత్తం పొగ అయిపోద్ది ఇంటి ముందు కదా. అలాగే మందిరములో ధూపము చేత మన ప్రార్థనను పోల్చాడు. ఇప్పుడు మందిరం అంతా పొగలాగా మనం ప్రార్థన చేత నింపాలా. దేంతో నింపాలి? ప్రార్థన చేత నింపాలి. వారు ఆరాధన చేస్తూ ఉండగా ఏమండి గడప కమ్ముల పునాదులు అదిరిపోయి అంట, మందిరం అంతా ధూమమయమైపోయిందంట. అంటే ప్రార్థన ఎక్కువైపోయింది మందిరంలో. కాబట్టి ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు దేవుడు. ఆ పరిశుద్ధాలయంలోకి వచ్చిన బిడ్డలందరూ, ప్రజలందరూ కూడా ఏం చేయాలి? ప్రార్థనల చేత మందిరాన్ని నింపాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. 5వ మాట ఏమిటనగా మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, దేవుడు తన పరిశుద్ధాలయంలో కూర్చుని మన మీద సాక్ష్యం చెప్తున్నాడంట. ఏం చెప్తున్నాడంట? మన మీద ఆయన సాక్ష్యం చెప్పడానికి కూర్చున్నాడంట. ఊరుకునే కూర్చోలా. ఈ బిడ్డ ప్రారంభంలో అప్పుడు ఏమీ తెలియక వచ్చి కూర్చునేది, ఇప్పుడు పరిశుద్ధపరచబడింది అని ఆయన సాక్ష్యం చెప్తాడంట. ఇప్పుడు భయభక్తులు కలిగి దేవుని మందిరానికి వస్తుందని సాక్ష్యం చెప్తాడంట. ఇప్పుడు ఏమండి ఆ బిడ్డ వాక్యాన్ని నేర్చుకుంటుంది, వాక్యానుసారంగా జీవిస్తుంది, నీతిమంతురాలైంది అని మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పడానికి కూర్చున్నాడంట. ఊరుకునే కూర్చోలేదంట. కాబట్టి మరి ఏదో 10 సంవత్సరాల నుంచి వస్తున్నామండి, వెళ్ళిపోతున్నామండి, అలా కాదండి. మన గురించి ఆయన ఏం చెప్పాలి? మంచి సాక్ష్యాన్ని చెప్పాలి. ఏమండి చాలామంది గురించి ఆయన సాక్ష్యం చెప్పాడు. దానియేలు గురించి ఇతడు బహుప్రియుడు అన్నాడు. అబ్రహామును చూసి నీతిమంతుడైన అబ్రహాము అన్నాడు. నోవహును చూసి నీతిమంతుడైన నోవహు అన్నాడు. ఏమండి అలాగే దావీదును చూసి నా హృదయానుసారుడైన దావీదు అన్నాడు. సాక్ష్యం చెప్తాడండి మన అందరి గురించి. దేవుడు సాక్ష్యం చెప్పడం కోసమే కూర్చున్నాడు. మన గురించి ఆయన మంచి సాక్ష్యం చెప్పేటట్లుగా మనము నీతిమంతులంగానో ఏదో ఒకటి మనం నేర్చుకుని నా గురించి నా దేవుడు నీతిమంతురాలని సాక్ష్యం చెప్పాలని అన్న టార్గెట్గా మనం పెట్టుకుని బతకాల. మన గురించి ఆయన సాక్ష్యం చెప్తాడు ఖచ్చితంగా. మందిరానికి వస్తారు కానీ ఏమీ భక్తి లేదని చెప్పాడు అనుకోండి, వృధా అయిపోద్ది మన గురించి సాక్ష్యం మంచిగా లేకపోతే. కాబట్టి ఆయన కూర్చున్నది ఎందుకట? మన మీద ఏం చెప్తాడటండి? సాక్ష్యం చెప్పడానికి కూర్చున్నాడట. కాబట్టి ప్రియులరా 6వ మాట ఏమిటనగా కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, తండ్రి లేని వారికిని విధవరాండ్రకును న్యాయము తీర్చడానికి ఆయన పరిశుద్ధాలయం ముందు కూర్చున్నాడని చెప్పి రాసిపెట్టారు. చదువన్నమాట. కీర్తన 68:5, యెహోవా తన పరిశుద్ధాలయం ముందు ఉన్నాడు, తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. కాబట్టి మందిరంలో పరిశుద్ధ ఆలయంలో కూర్చున్నటువంటి దేవుడు తండ్రి లేని వారికి ఎలాగ ఉన్నాడంట? తండ్రిగా ఉన్నాడంట. మరి నాకు తండ్రి లేడండి, తల్లి లేదండి, ఎవరూ లేరండి అనుకునే వారికి కూడా ఆయన చెబుతున్నాడు, తండ్రి లేని వారికి నేను తండ్రిగా ఉండటానికి వచ్చి కూర్చున్నానని చెప్తున్నాడు. విధవరాండ్రకు న్యాయము తీర్చేబడిగా నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అంటున్నాడు. కాబట్టి మనకి ఏదైనా న్యాయం జరుగుతలేదనుకోండి, మందిరానికి వచ్చి ఏం చేయాలి? ప్రభా నాకు న్యాయం చేయ ప్రభా, నేను చెప్పుకోవాలి. న్యాయం చేస్తా కూర్చున్నాడంట. అర్థమవుతుందన్న మాటలు ఏమన్నా? యెహోవా తన పరిశుద్ధాలయం ముందు కూర్చుని ఏం చేస్తూ ఉన్నారు? న్యాయము చేస్తూ ఉన్నారు. అదే మనం న్యాయం చేసుకుందాం అనుకుంటే మన వాళ్ళని అవదాం, ఆయనకి అప్పచెప్పేసుకుంటే ఆయన న్యాయం చేస్తాడు. ఏమండి ఏది ఎలా సెట్ చేయాలని సెట్ చేస్తాడు, న్యాయం చేసి పెడతాడు మనకి. కాబట్టి మనం ఆయనకి చెప్పుకుంటే మన పక్షంగా ఆయన న్యాయం చేసి పెడతాడు. విధవరాళ్ళకి న్యాయం చేయడం కోసమే వచ్చి కూర్చున్నాను అన్నాడు. కాబట్టి ప్రియులరా ఇవన్నీ ఆయన పరిశుద్ధాలయం ముందు వచ్చి కూర్చుని చేస్తూ ఉన్నాడు. ఆఖరి పాయింట్ ఏమిటంటే ప్రియులరా 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఈ శరీరం ఉంది కదా మనకి, అమ్మా ఏముంది మనకి? ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరమే పరిశుద్ధమైన ఆలయంగా తయారై ఆయన నివాస యోగ్యంగా మనల్ని సిద్ధపరిచి ఈ శరీరమును
ఏమండి ఆయనకి ఆలయమైన పరిశుద్ధమైన ఆలయంగా తయారు చేసి ఆయన శరీరంలో నివాసం ఉండేలాగా మనల్ని సిద్ధపరచడం కోసం ఈ పరిశుద్ధ ఆలయంలో కూర్చున్నాడంట. నా మాట అర్థమైందండి? ఆయన మొదట వచ్చి ఎక్కడికి కూర్చున్నాడు? పరిశుద్ధ ఆలయంలో కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని ఎలా తయారు చేస్తున్నాడు? మనమే పరిశుద్ధ ఆలయంగా తయారయిన తర్వాత, పరిశుద్ధంగా లేకపోతే ఆయన లోపలికి రాలేడుగా. పరిశుద్ధంగా లేకపోతే ఆయన లోపలికే రాలేడు. ఇప్పుడు వస్తున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధమైన ఆలయాలుగా తయారు చేసి అప్పుడు నీ లోపలికి నా లోపలికి వచ్చి మనలో ఆయన రాజుగా పరిపాలన చేయాలని కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధమైన ఆలయం మీరు కాదా అని అడిగాడు. చదువు మాట. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు గారు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని, ఈ దేహముతో దేవునిని మహిమపరచటం కోసం ఇది దేవుని ఆలయంగా, పరిశుద్ధమైన ఆలయంగా దీన్ని సిద్ధపరచటం కోసం ఆయన అక్కడ కూర్చున్నాడు. ఒక్కసారి ఇది పరిశుద్ధమైన ఆలయంగా అయిపోతే నీ లోపలికి వస్తాడు, నీ లోపలికి వస్తాడు, నీ లోపలికి వస్తాడు, నీ లోపలికి వస్తాడు, నా లోపలికి వస్తాడు. వచ్చి మన హృదయ సింహాసనం మీద కూర్చుని ఆయన రాజుగా మనలను పరిపాలన చేయటానికి కోసం ఆయన వచ్చి కూర్చున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, నీవు పరిశుద్ధమైన ఆలయంగా తయారయ్యే వరకు నిన్ను తయారు చేయట కొరకే ఆయన పరిశుద్ధ ఆలయంలో వచ్చి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నా మాటలను అర్థమైనాయండి? అర్థమైనాయా? మొదటి మాట ఏమిటి చెప్పండి? ఆయన భయభక్తులు మనకు నేర్పిస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, ఆయన ఆరాధించడం నేర్పిస్తున్నాడు ఆలయంలో కూర్చుని. రెండవ మాట ఏమిటి చెప్పండి? మేలు చేత తృప్తి పరుస్తున్నాడు ఆయన మందిరంలో కూర్చుని. మూడోది ఏమిటి చెప్పండి? ఆయన వాక్యము ద్వారా మనలను నడిపిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు, నెమ్మదినిస్తున్నాడు, దీపముగా ఉంటున్నాడు, పాపము ఏలనివ్వకుండా కాపాడుతున్నాడు. తర్వాత ఆయన మన మనవులు ఆలకించడం కోసం మందిరంలో కూర్చున్నాడు. ఐదవది మన మీద సాక్ష్యం చెప్పడానికి కూర్చున్నాడు. ఆరవది న్యాయము తీర్చుటకు కూర్చున్నాడంట. ఆ ఏడవది మనమే ఒక పరిశుద్ధ ఆలయంగా తయారు అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగున మనందరము సిద్ధపడి ఆయన రాకడ కొరకై నడిపించబడుదుముగాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన ఉన్నతమైన ఉపదేశం కొరకు మీకు స్తోత్రములు. నీ వాక్యాన్ని సరిగా జీవించినట్లుగా పరిశుద్ధపరచబడిన ఒక దేవాలయంగా మమ్మల్ని ప్రతి ఒక్కరిని మా శరీరాలను మీరు మార్చి మహిమ మీరు మాత్రమే పొందమని, మీరు పరిశుద్ధ ఆలయంలో ఉండి ఏం చేస్తున్నారో మాకు తెలియపరిచిన విధానం అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యానుసారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య పేరట ప్రార్థించి స్తుతించి అర్పించి వేడుకొనిచున్నాము తండ్రి.